ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి నవంబర్ 13, 14 తేదీల్లో ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి వల్ల మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఈ 2 రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో మీకు శుభ ఫలితాలే రాబోతున్నాయి. ఈరోజు మీకు ధైర్యం పట్టుదల అధికంగా ఉండబోతుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారంలో ఎన్నడూ చూడని అభివృద్ధులను చూస్తారు. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో లభిస్తుంది. అదృష్టం మీ వెంటే ఈ సమయంలో అయితే ఉండబోతుంది. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడి కోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముళ్ళ సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా పరిష్కారం అనేది చెప్పబడును. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థం అవుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి నవంబర్ 13, 14 తేదీల్లో మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. వారి వల్ల మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, శుభ ఫలితాల, అశుభ ఫలితాల అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే వృశ్చిక రాశిలో జన్మించిన వారు అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని, ప్రత్యేకమైన తేజస్సును కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ప్రేమ ఎంతో ఉంటుందో కోపం కూడా అంతే ఉంటుంది. ఈ రాశి వారు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరూ నా వాళ్ళే అనే భావన వీరిలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు తమ ప్రియమైన వారి కోసం ఏదైనా చేస్తారు. ఏదైనా సరే ఈ వృశ్చిక రాశివారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఎంత పెద్దవారి దగ్గర అయినా సరే. ఈ రాశి వారికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు. ఈ రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడతారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు. నమ్మిన వ్యక్తులు మోసం చేయటం వల్ల వీరి జీవితంలో అనేక కష్టాలను పడుతూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు. అలాగే ఈ రాశివారు తమ యొక్క కుటుంబ సభ్యులను, తమ యొక్క పిల్లలను, తమ యొక్క భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా సరే ఆలోచించి చేస్తారు. తెలివిగా చేస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు. నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు. తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి వీరు అన్యాయం చేయరు. కానీ కొంతమంది వీరిని మోసం చేస్తారు. కొంతమంది వీరిని బాధ పెడుతూ ఉంటారు. ముఖ్యంగా వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో
వారే వీరిని మోసం చేస్తారు. ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు, వీరి యొక్క బంధువులే వీరిని అధికంగా మోసం చేస్తారని చెప్పుకోవచ్చు. అయినా సరే ఈ వృశ్చిక రాశి వారికి మంచి జీవితం ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు. వీరి దగ్గరికి సహాయం కోసం ఎవరు వచ్చినా సరే తమకున్న దాంట్లో సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. పట్టుదలతో విజయాలను సాధిస్తూ ఉంటారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి, ధైర్యం వీరిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు. పట్టుదలతో విజయాలను సాధిస్తారు. ఒక పని మొదలు పెడితే అది పూర్తి అయ్యే వరకు అస్సలు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. అయితే వృశ్చిక రాశి వారికి నవంబర్ 13, 14 తేదీల్లో వీరి జీవితంలో ఒక మార్పు రాబోతుంది. ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి గ్రహాలు అన్నీ యోగిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. ఈ సమయంలో మీకు కుజుని ప్రభావం అత్యంత ఎక్కువగా ఉండటంతో మీ ప్రయత్నం ఫలిస్తుంది. మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారంలో మీరు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో మీ వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దినదినంగా మీ వ్యాపారం అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. బంధువులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. అలాగే మీ సహోద్యోగులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అదేవిధంగా మీరు ఏదో ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. నూతన వ్యాపారం ఈ సమయంలో మొదలు పెడితే మంచి లాభాలు చూస్తారు. మంచి పురోగతి కూడా దాంట్లో లభిస్తుంది. మీరు కోరుకున్నట్టు మీ జీవితం ఉంటుంది. మీ యొక్క పెద్ద కోరిక కూడా ఈ సమయంలో తీరుతుంది. ఈ సమయంలో మీ జీవితంలో ఒక గొప్ప వార్త కూడా ఈ సమయంలో వినబోతున్నారు. ఈ సమయంలో మీ పెద్దల ఆస్తులు కావచ్చు, లేదా మీ సంపద పెరిగే విషయం కావచ్చు, మీ జీవితంలో కొత్త వ్యక్తుల ప్రవేశం కావచ్చు. ఈ సమయంలో ఊహించని ఒక పెద్ద వార్త అయితే మీరు వింటారు. అలాగే ఈ సమయంలో మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రాబోతున్నారు. వృత్తి రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, ఒక నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. వారి వల్ల అనూహ్యమైన మార్పులు వస్తాయి. వారి ఆలోచనలు మీ ఆలోచనలు ఒకే విధంగా ఉండటం వల్ల మీరు ఆకర్షితులు అవుతారు. ఇది భవిష్యత్తు ఒక బంధంలా మారుతుంది. అదేవిధంగా ఇది ఒక స్నేహపూర్వకంగా ఉండే బంధం మాత్రమే. తప్పుడు ఉద్దేశం అనేది అస్సలు కాదు. అయితే ఈ సమయంలో మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి ప్రవేశం వల్ల మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అది భవిష్యత్తులో ఒక బంధంగా మారుతుంది. స్నేహపూర్వకంగానే ఉంటుంది. తప్పుడు ఉద్దేశం అస్సలు కాదు. ఈ సమయంలో నూతన వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల శుభ ఫలితాలని మీరు పొందుతారు. మీరు అనుకున్నట్టు మీ జీవితం ఉంటుంది. పాత బాకీలు కూడా ఈ సమయంలో వసూలు అవుతాయి. ఏదో విధంగా డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. మీ స్నేహితుల సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. ఈ సమయంలో శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ శివునికి అభిషేకం చేయించుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. అదేవిధంగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ యొక్క పెద్దల ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి. శుభ ఫలితాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.